హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ తిరుచానూరు శ్వేతా విష్ణు చిత్తన్ గారు రచించిన అపరాజిత అనే కథను వినేద్దామండి. ఆఫీస్లో లైట్లు ఒక్కొక్కటిగా ఆరిపోతున్నాయి. అందరూ ఇళ్లకు వెళ్ళిపోయారు. లిఫ్ట్ శబ్దం ఆగిపోయింది. కారిడార్ నిశ్శబ్దమైపోయింది. కానీ 5వ అంతస్తు ఒక మూలన చిన్న లైట్ ఇంకా వెలుగుతూనే ఉంది. అక్కడ అపరాజిత కూర్చొని ఉంది. రెసిగ్నేషన్ లెటర్. కర్సర్ మెల్లగా మెరుస్తోంది. ఆ వెలుగు ఆమె ముఖం మీద పడుతోంది. అందులో అలసట ఉంది, అవమానం ఉంది, ఏళ్ల నిశ్శబ్దం, పోరాటపు బాధ కూడా ఉంది. డియర్ సార్ అని టైప్ చేసి ఆమె వేళ్లు ఆగిపోయాయి. ఇది మొదటిసారి కాదు. ఆమెకి ఇలాంటి ఆలోచన చాలాసార్లు వచ్చింది. కానీ ఈసారి జరిగింది వేరు. ఆమె కళ్ళు మూసుకున్నాయి. జ్ఞాపకాలు వెనక్కి పరిగెత్తాయి. 10 ఏళ్ల అపరాజిత కిటికీ దగ్గర కూర్చొని పుస్తకంలో మునిగిపోయింది. బయట పిల్లలు గోలగా ఆడుకుంటున్నారు. ఆమె కజిన్ నవ్వుతూ, బాబాయ్, ఈ అమ్మాయి ఎప్పుడూ మౌనంగా ఉంటుంది. బయట ప్రపంచంలో ఎలా నిలబడుతుంది అంది. ఆ మాటలు విన్న అపరాజిత తలదించుకుంది. మనసులో చిన్న గాయం. తండ్రి రామయ్య కూతురు వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. మౌనం అంటే బలహీనత కాదు తల్లి. లోతైన సముద్రం కూడా నిశ్శబ్దంగానే ఉంటుంది. కొంతమంది ఎక్కువగా మాట్లాడతారు, కొంతమంది లోతుగా ఆలోచిస్తారు. నా కూతురు రెండో కోవలోకి వస్తుంది. మళ్ళీ ఒకసారి ఇంట్లో గొడవ. అన్నయ్య, ఆడపిల్లకి అంత చదువు ఎందుకు? రామయ్య నవ్వుతూ చెప్పాడు. ఎందుకంటే తను చదవాలనుకుంటోంది. చివరికి పెళ్ళే కదా అన్నాడు. నా కూతురు తన దారిని తానే ఎంచుకుంటుంది. ఆ మాటల్లో తన తండ్రి గొంతు పెద్దగా లేదు. కాని చాలా నమ్మకంగా చెప్పినట్లు అపరాజితకు అనిపించింది. తల్లి సావిత్రి రాత్రి పడుకునే ముందు కూతురు తల నిమురుతూ చెప్పేది. నీ జీవితం నువ్వే తీర్చిదిద్దుకోవాలమ్మా. మేము నీ వెనక ఉంటాం. ముందు నువ్వే నడవాలి అని. ఆ స్పర్శ, ఆ స్వరం ఆమె మనసులో ఇంకిపోయాయి. చదువు పూర్తయింది. ఉద్యోగం వచ్చింది. జీవితం ముందుకు సాగింది. కొన్నేళ్ల తర్వాత అపరాజిత జీవితంలోకి రఘు వచ్చాడు. రఘు నిపుణుడైన కార్డియాలజిస్ట్. 10 ఏళ్ల కఠోర శ్రమతో నిర్మించుకున్న రెప్యుటేషన్. చేతుల్లో ఎన్నో ప్రాణాలు కాపాడిన అనుభవం. అపరాజిత మొట్టమొదటిసారి అతన్ని చూసింది ఒక సెమినార్లో. అతను మాట్లాడుతున్నాడు. ఆమె వింటోంది. అతను గమనించాడు. వారి ప్రేమ నెమ్మదిగా పెరిగింది. మాటల్లో కాదు, అర్థం చేసుకోవటంలో. పెళ్లి తర్వాత రఘుకు లండన్లో ఒక ప్రతిష్టాత్మక ఫెలోషిప్ ఆఫర్ వచ్చింది. కార్డియాలజీలో ప్రపంచ స్థాయి శిక్షణ. అది అతని దశాబ్ద కాలపు కల. ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. అపరాజిత అంది, నువ్వు వెళ్ళు రఘు. ఇది నీ జీవితంలో గొప్ప అవకాశం. నా గురించి ఆందోళన పడవలసిన అవసరం లేదు. డెలివరీ అయిన తర్వాత నేను కూడా అక్కడికి వచ్చి ఏదో ఒక పని చేసుకుంటాను. రఘు కిటికీ వైపు చూశాడు. కాసేపు మాట్లాడలేదు. తరువాత, అపరాజిత, 3 ఏళ్లుగా నువ్వు ఎంతో కష్టపడ్డావు. ఇప్పుడు కంపెనీలో ఓ స్థాయికి వచ్చావు. నేను లండన్ వెళ్తే నీ కెరీర్ను మళ్లీ 0 నుంచి ప్రారంభించాలి. అంతేకాదు, నిన్ను ఈ సమయంలో ఒంటరిగా వదిలి వెళ్లటమూ నాకు ఇష్టం లేదు. కానీ నీ ఫెలోషిప్ అని అడిగింది. రఘు ఆమె వైపు తిరిగి చూశాడు. ఆ చూపులో విచారం లేదు, స్పష్టత ఉంది. ఫెలోషిప్లు మళ్లీ వస్తాయి. ఈ నిర్ణయం నేను బాధతో తీసుకోలేదు. ఇది నా చాయిస్, నా ప్రేమ అన్నాడు. ఆ రాత్రి అపరాజిత చాలాసేపు నిద్రపోలేదు. రఘు పక్కన పడుకొని నిద్రలో ఉన్న అతని ముఖం చూసింది. ఒక పెద్ద అవకాశం జారిపోయింది. అయినా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఆ ప్రశాంతత చూసి ఆమెకు ఒక విషయం అర్థమైంది. గొప్పతనం అంటే పెద్ద పదవి కాదు. ఇష్టపడిన దాన్ని ఇంకా ఇష్టపడిన దానికోసం వదులుకోగలగటం. అతను ఇచ్చింది చేయూత కాదు, ఆత్మవిశ్వాసం. ఆదిత్య పుట్టాక అపరాజిత జీవితం 2 నదుల సంగమంలా మారింది. రెండూ ఒకే సముద్రంలోకి కలవాలని తపిస్తూ, మధ్యలో రాళ్లను, ఒడ్డులను దాటుతూ ప్రవహిస్తున్నాయి. మెటర్నిటీ లీవ్ ముగిసిన రోజు ఉదయం ఆమె మంచం పక్కన నిలబడింది. చేతిలో ఆఫీస్ బ్యాగ్. బెడ్ మీద ఆదిత్య నిద్రపోతున్నాడు. ఆమె అడుగు వేసింది, ఆగింది, మళ్లీ వేసింది, మళ్లీ ఆగింది. ఉద్యోగానికి వెళ్ళాలి అని ఆమెకు తెలుసు. అది బాధ్యత. కానీ తల్లిగా మారిన తర్వాత జీవితం మారిపోతుంది. బయటకి అడుగు వేసినా ఆమె మనసు ఇంటి గడప దాటలేదు. ఆఫీస్లో ఫైల్స్ మధ్య కూర్చున్న ఆలోచనలు మాత్రం బావు చుట్టూనే తిరుగుతున్నాయి. ఒక పని చేసే మహిళగా కనిపించినా లోపల మాత్రం ప్రతి క్షణం తల్లిగానే బతుకుతోంది. ఆఫీసులో మధ్యాహ్నం ఒక సమయానికి ఆమె శరీరం ఆమెకు గుర్తు చేసేది, బిడ్డ ఆకలిగా ఉన్నాడని. ఆ సమయంలో ఆమె మీటింగ్ను ఆపుకోలేదు, క్లయింట్ కాల్ను ఆపుకోలేదు. అలాగే ఆమె శరీరమూ ఆపుకోలేక బ్లౌజ్ తడిసేది. ఆఫీస్లో బాబును తెచ్చుకొని పాలు పట్టే ఏర్పాటు లేదు. ఎవరికీ ఆ అవసరం అర్థం కాదు. అది వారి తప్పు కాదు. అమ్మతనం అనే అనుభవం లేకపోతే ఆ లోతు అర్థమవటం కష్టం. శస్త్రచికిత్సతో బిడ్డకు జన్మనిచ్చిన శరీరం ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ప్రతి మెట్టు దిగేటప్పుడు కడుపు దగ్గర మెల్లగా లాగుతున్న నొప్పి గుర్తు చేస్తుంది ఆమె ఇంకా కోలుకుంటున్న తల్లి అని.
కానీ ఆ నొప్పి కంటే ఎక్కువగా లాగేది మరో భావం. బిడ్డ కోసం పరిగెత్తే తల్లి మనసు. ఒకవేళ బాబుని నాతో పాటు ఇక్కడికి తీసుకురాగలిగితే? ఆమెలోని తల్లి ఆశగా అనుకుంది. కాని ఇక్కడ పాలు పట్టించేది ఎక్కడా? తీసుకొని వచ్చేందుకు అనుమతి కూడా లేదు. ఆమెలోని ఉద్యోగి మౌనంగా సమాధానం చెప్పింది. ఆఫీసు మధ్యలో ఇంటికి వెళ్లి 10 నిమిషాలు బిడ్డకు పాలు పట్టించే పర్మిషన్ను ఎంతో కష్టపడి సాధించింది. అయినా అది రోజుకి 2 సార్లు మాత్రమే. ఆ సమయం కూడా కంపెన్సేట్ చేయాలి అని మేనేజర్ ఒకరోజు చల్లగా చెప్పాడు. ఆ మాట విన్న క్షణం ఆమెలోని తల్లి వేదంతో ప్రశ్నించింది. ఇదెక్కడి న్యాయం? అయితే అర్ధరాత్రుల వరకు కూర్చొని నేను చేసిన పనికి ఆఫీస్ ఎప్పుడైనా కంపెన్సేట్ చేసిందా? నిద్రలేని రాత్రులకు, బిడ్డ ఏడుపు మధ్య పూర్తి చేసిన రిపోర్టులకు, పగలు రాత్రి తేడా లేకుండా చేసిన పనికి ఎప్పుడైనా గంటలు లెక్క పెట్టిందా? ఆ ప్రశ్నకు సమాధానం ఎవరూ చెప్పలేదు. ఎందుకంటే కొన్ని కష్టాలు గణాంకాల్లో కనిపించవు. అవి ఒక తల్లి నిశ్శబ్దంగా మోసే బాధ్యతలు. ఆఫీస్ గోడల మధ్య ఆ నిజం ఎవరికీ వినిపించదు. అక్కడ ఆమె ఒక తల్లి కాదు, ఒక ఉద్యోగి మాత్రమే. ఒకరోజు మీటింగ్ మధ్యలో బిడ్డ గుర్తొచ్చి పాలు దార కడితే ఆమె లేచి వెళ్ళింది. తిరిగి వచ్చేసరికి కొంతమంది సహోద్యోగులు నవ్వుతున్నారు. మేనేజర్ అందరి ముందు సీరియస్ గా అన్నాడు, ఇక్కడ పర్సనల్ ప్రాబ్లమ్స్ కు చోటు లేదు. మళ్ళీ ఇలా జరిగితే హెచ్ఆర్ తో మాట్లాడాల్సి వస్తుంది. ఆ మాట గుండెల్లో గుచ్చుకుంది. అందరి ముందు జరిగిన ఆ అవమానానికి ఆమె ముఖం ఎర్రబడింది. కొన్నాళ్లు గడిచాయి. మేనేజర్ ఒకరోజు పిలిచాడు. ఒక కొత్త ప్రాజెక్ట్ ఉంది అని. నువ్వు టీం లీడ్ గా తీసుకుంటావా అన్నాడు. ప్రయత్నిస్తాను అని చెప్పింది. ఆ రాత్రి రఘు అన్నాడు, ప్రయత్నించడం కాదు, నువ్వు చేసేస్తావు అని. ఆ మాటను చెప్పినవాడు తన జీవితంలో ఒక పెద్ద అవకాశాన్ని ఆమె కోసం వదులుకున్నవాడు. అందుకే ఆ మాటలో బరువు ఉంది. ఉదయం 5 గంటలు. ఇంకా నగరం పూర్తిగా మేల్కొనలేదు. కిచెన్ లో చిన్న స్టవ్ మీద పాలు మరిగే శబ్దం వినిపిస్తోంది. అపరాజిత నిశ్శబ్దంగా పనుల్లో నిమగ్నమై ఉంది. ఒకవైపు ఆదిత్యకి టిఫిన్ రెడీ చేస్తోంది. మరోవైపు రఘుకి కాఫీ సిద్ధం చేస్తుంది. అంతలోనే గడియారం వైపు చూసి తన ల్యాప్టాప్ బ్యాగ్ కూడా సర్దుకుంది. కొంతమంది సమన్వయం అంటే ఒకదాన్ని కాపాడుకోవడానికి ఇంకోదాన్ని వదిలేయటం అనుకుంటారు. కానీ ఆమెకు బ్యాలెన్స్ అంటే ఎక్కడ తన అవసరం ఎక్కువగా ఉంటుందో అక్కడ తన సమయాన్ని వినియోగించటం. ఆదిత్యకి జ్వరం వచ్చిన రోజుల్లో ఆమె ఆఫీస్ మీటింగులకు వాయిదా వేసుకుంది. క్లయింట్ డెడ్ లైన్ దగ్గరగా ఉన్నప్పుడు రాత్రి ఆలస్యంగా పనిచేసింది. ఆదిత్య స్కూల్ నుంచి వచ్చి రోజు ఎలా గడిచిందో చెబుతుంటే అపరాజిత శ్రద్ధగా వింటోంది. ఆ చిన్న కబుర్లు ఆమెకి ఎంతో ముఖ్యమైన విషయాల్లా అనిపిస్తాయి. రఘు ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు ఆమె నిశ్శబ్దంగా అతని పక్కన ఉంటుంది. కానీ ఆమె జీవితంలో ఒక చిన్న లోపం ఉంది. అది ఆమెకు తెలుసు. చేసిన పనిని చెప్పుకోవడం ఆమెకు రాదు. ఆఫీస్లోనూ అంతే. ఆమె చేసిన పని ఫలితంగా మారుతుంది. కానీ దాని గురించి మాట్లాడే స్వభావం ఆమెకు లేదు. చాలాసార్లు కొలీగ్స్ తమ కృషిని గొప్పగా చెప్పుకునేవారు. అప్పుడు వాళ్ళకే గుర్తింపు వచ్చేది. అపరాజిత మాత్రం మౌనంగా తన పనిలోనే ఉండేది. సమాజం చాలాసార్లు పెద్దగా చెప్పుకునే వాళ్ళకే గౌరవం ఇస్తుందని కూడా ఆమెకు తెలుసు. కానీ ఆమె ఆ మార్గాన్ని ఎంచుకోలేకపోయింది. ఒకసారి రఘు నవ్వుతూ అడిగాడు, నీ పని గురించి కొంచెం చెప్పుకుంటే తప్పేంటి అని. అపరాజిత కూడా నవ్వింది. చెప్పుకోవడం నేర్చుకోవాలి అనిపిస్తోంది. కొద్దిసేపు ఆగి మెల్లగా చెప్పింది, కానీ నా మనసు అలా చెయ్యనివ్వదు అని. రఘు చిరునవ్వుతో అన్నాడు, అది బలహీనత కాదు, అది నీ స్వభావం అని. అపరాజితకు జీవితం పైన ఒక స్పష్టమైన నమ్మకం ఉంది. ఎంత కష్టం వచ్చినా, ఎంత నిరాశ వచ్చినా ఎప్పుడూ వదిలేయకూడదు అని. ప్రాజెక్ట్ సులభం కాదు. క్లయింట్ విదేశీ సంస్థ. ప్రతి వివరం ఖచ్చితంగా ఉండాలి. టీంలో రాజేష్ సీనియర్, అనుభవజ్ఞుడు. మొదటి మీటింగ్లోనే అతను అన్నాడు, ఈ ప్రాజెక్ట్ని నువ్వు లీడ్ చేస్తావా? మనకు ఇక్కడ సీనియర్ అనుభవం అవసరం కదా అని. అపరాజిత ప్రశాంతంగా అంది, చేస్తేనే కదా పని తెలిసేది, అనుభవం వచ్చేది అని. రాత్రులు నెమ్మదిగా పొడవయ్యాయి. ఆదిత్య నిద్రపోయిన తర్వాత ల్యాప్టాప్ తెరుచుకునేది. రాత్రి 2 గంటల వరకు పనిచేసేది. అయినా ఉదయం మళ్లీ లేచి అదే నవ్వుతో రోజు మొదలుపెట్టేది. ఒకరి పని ఆగిపోతే ఆమె సరిచేసేది. ఒకరికి అర్థం కాకపోతే ఆమె వివరించేది. టీం పనికి ఆమె వెన్నుదన్నుగా ఉంది. కానీ ఆ సంగతి పైవారికి కనిపించడం లేదు. ఒకరోజు క్లయింట్ మీటింగ్లో అపరాజిత తయారు చేసిన ప్రెజెంటేషన్ చూసి క్లయింట్ అన్నాడు, ఎక్సలెంట్, వెరీ డీటెయిల్డ్ ప్లానింగ్. వెంటనే మేనేజర్ నవ్వుతూ అన్నాడు, రాజేష్ వర్క్డ్ ఆన్ దిస్ అని. అపరాజిత గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపించింది. ఆమె మాట్లాడాలనుకుంది. కానీ ఆ గదిలో ఆ క్షణంలో గొంతు రాలేదు. బయటికి వచ్చాక ఒక సహోద్యోగి నవ్వుతూ అన్నాడు, నువ్వు సైలెంట్ గా ఉంటావు కదా, ఇక్కడ మాట్లాడని వాళ్లకు ఏదీ దక్కదు అని. ఆ మాట చాలా గట్టిగా తగిలింది అపరాజితకు. అపరాజిత కళ్ళ ముందు ఒక్కసారిగా ఎన్నో దృశ్యాలు మెరిశాయి. నిద్ర లేకుండా పనిచేసిన రాత్రులు, ఆదిత్యకు పాలు ఇవ్వటానికి పరుగులు పెట్టిన మధ్యాహ్నాలు, రఘు వదులుకున్న ఫెలోషిప్ అన్నీ.
ఆమె చేతులు బెల్లగా వణికాయి. ఆ రోజు మనసు విరిగిపోయింది. ఆ రాత్రి అపరాజిత ఇంటికి వచ్చింది. ముఖం పైన రోజూ ఉండే నవ్వు లేదు. రఘు తన ఆన్లైన్ మీటింగ్ పూర్తి చేసుకుని స్నానం చేసి బయటకు వచ్చాడు. అతను ఒక్కసారి ఆమె ముఖం చూసి ఆగిపోయాడు. ఏమైంది అని అడిగాడు. ఆమె వెంటనే సమాధానం చెప్పలేదు. కొద్దిసేపు కిటికీ దగ్గర నిలబడి బయట అంధకారాన్ని చూస్తూ ఉండిపోయింది. రఘు పక్కన వచ్చి కూర్చున్నాడు. అడగలేదు, వేచి ఉన్నాడు. చివరికి ఆమె అంది, రఘు, ఈసారి నేను హెచ్ఆర్కి ఫిర్యాదు చేశాను. కానీ సరిపడా సాక్ష్యాలు లేవు అని తిరస్కరించారు. ఆమె గొంతు వణికింది. మెల్లగా తలదించుకుంది. నువ్వు టీంతో కలిసిపోవటం లేదు అన్నాడు మేనేజర్. రాజేష్ నాతో మాట్లాడటమే మానేశాడు. ఇప్పుడు మొత్తం ఆఫీస్ నాకెదురు నిలిచినట్లుంది. రఘు మాట్లాడలేదు. అపరాజిత కళ్ళలో నీళ్లు. నేను పోరాడాను రఘు. మొదటిసారి నా గురించి నేను నోరు తెరిచాను. ఎన్నాళ్లుగానో మౌనంగా భరించిన తర్వాత ఇది న్యాయమా అని అడిగాను. కానీ ఆ ప్రశ్న అడిగిన క్షణం నుంచే నా చుట్టూ ఉన్న ప్రపంచం మారిపోయింది. నిన్నటి వరకు నాతో కలిసి నవ్విన వాళ్ళు ఈ రోజు నా వైపు చూడకుండా వెళ్ళిపోతున్నారు. నేను చేసిన తప్పు ఏమిటంటే నా మౌనాన్ని భంగం చేయటం. నువ్వు నా కోసం నీ ఫెలోషిప్ కూడా వదిలేశావు. ఇక్కడ నిలబడడానికి నేను ఎంత కష్టపడుతున్నానో నీకు తెలుసు. కానీ రఘు, కొన్ని వ్యవస్థలు ప్రశ్నలను సహించవు. అవి విధేయతను మాత్రమే కోరుకుంటాయి. నిజం చెప్పిన క్షణం నుంచే మనల్ని ఒంటరిగా నిలబెడతాయి. ఇప్పుడు నా ముందున్న ఒకే ఒక ప్రశ్న, నా గౌరవం కాపాడుకోవటానికి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా, లేక ఇక్కడే నిలబడి ఇంకా గాయపడటానికి సిద్ధంగా ఉండాలా? రఘుకు ఇప్పుడు అర్థమైంది ఆమె మనసులో రాజీనామా ఆలోచన ఎందుకు పుట్టిందో. అది బలహీనత కాదు. ధైర్యంగా పోరాడిన తర్వాత కూడా ఫలితం లేకపోయినప్పుడు మనసులో మిగిలే నిశ్శబ్దం, నిరాశ. రఘు చాలాసేపు మాట్లాడలేదు. కిచెన్లోకి వెళ్లి 2 కప్పుల వేడి పాలు తీసుకొచ్చాడు. ఒక కప్పు ఆమె చేతిలో పెట్టాడు. ముందు ఇది తాగు అన్నాడు. ఆ నిశ్శబ్దంలో రఘు మెల్లగా మొదలుపెట్టాడు. నువ్వు ఫిర్యాదు చేశావు. వ్యవస్థ వినలేదు. అది నీ తప్పు కాదు. కొన్ని వ్యవస్థలు నిజాన్ని వినటానికి కాదు, నిశ్శబ్దాన్ని కొనసాగించడానికి నిర్మించబడతాయి. కానీ ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పు. నువ్వు వెళ్ళిపోతే ఆ వ్యవస్థ మారుతుందా? ఆ మేనేజర్ మారుతాడా? కానీ రేపు నీ కుర్చీలో ఇంకో మహిళ కూర్చుంటుంది. ఆమె కూడా ఒకరోజు నీలాగే ఇది న్యాయమా అని అడుగుతుంది. అప్పుడు ఆమె ముందు నిలబడి నేను పోరాడాను అని చెప్పే ఒక్క ఉదాహరణ కూడా ఉండదు. నువ్వు ఓడిపోయానని అనుకుంటున్నావు. కానీ నువ్వు పోరాడావు. పోరాటం ఎప్పుడూ వెంటనే గెలుపునివ్వదు. కొన్నిసార్లు అది తర్వాతి మనిషికి దారి మాత్రమే చూపిస్తుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోవచ్చు. అది నీ నిర్ణయం. నేను నిన్ను ఆపను. కానీ ఒక్కసారి నీ మనసుని నువ్వే అడుగు. నువ్వు వెళ్ళిపోతే నీకు శాంతి దొరకవచ్చు. కానీ నువ్వు ఇక్కడే నిలబడితే ఒకరోజు ఈ వ్యవస్థ మారే మొదటి అడుగు నువ్వే అవుతావేమో. అపరాజిత చాలాసేపు మౌనంగా కూర్చుంది. చివరిగా మెల్లగా అంది, థ్యాంక్యూ రఘు అని. ఎందుకు అని అడిగాడు. అపరాజిత చిన్నగా నవ్వింది. నువ్వు నన్ను ఆపలేదు. కానీ నా ముందు ఒక దారి చూపావు. ఆ దారిలో నడవాలా వద్దా అన్నది ఇప్పుడు నా నిర్ణయం. ఆ మాటల్లో ఒక కొత్త నిశ్చయం మెరిసింది. తరువాత రోజు ఉదయం అపరాజిత ఆఫీస్కు వెళ్ళింది. అదే డెస్క్, అదే ల్యాప్టాప్, అదే టీం, అదే మేనేజర్. కానీ ఒక విషయం మారింది. అదే ఆమె మనసు. ఈసారి ఒక్కొక్క సమస్యను ప్రశాంతంగా పరిష్కరించింది. ప్రతి పనికి టైం పెట్టుకుంది. ప్రతి కంట్రిబ్యూషన్ డాక్యుమెంట్ చేసుకుంది. కొన్ని నెలల తర్వాత ప్రాజెక్ట్ పూర్తయింది. క్లయింట్ నుంచి మెయిల్, ఎక్సలెంట్ ఎగ్జిక్యూషన్. ద ప్రాజెక్ట్ ఈజ్ ఫార్ బియాండ్ ద ఎక్స్పెక్టేషన్స్. మీ బృందంతో పనిచేయడం కోసం మేము ఎదురు చూస్తున్నామని. కంపెనీలో సమావేశం జరిగింది. మేనేజర్ స్టేజ్ మీద నిలబడ్డాడు. ఈసారి డాక్యుమెంట్ చేసిన సాక్ష్యాల ముందు అతను వేరేగా మాట్లాడలేకపోయాడు. ఈ ప్రాజెక్ట్ విజయం వెనుక చాలా కృషి ఉంది. మొదటి నుంచి చివరి వరకు దాన్ని నిలబెట్టిన వ్యక్తి అపరాజిత అన్నాడు. హాల్ అంతా చప్పట్లతో నిండిపోయింది. అపరాజిత స్టేజ్ మీదకి వెళ్ళింది. ఈ విజయం నా ఒక్కదానిది కాదు. ఇంట్లో నాకు వెన్నుదన్నుగా నిలబడిన నా భర్త రఘుది. ఈ ప్రయాణంలో నన్ను నమ్మి సహకరించిన అందరిది. ఈ ఆఫీసులో పనిచేసే తల్లులందరికీ నాదో విన్నపం. మీ పరుగులు ఎవరికీ కనిపించకపోవచ్చు. మీ కష్టాలకు గుర్తింపు రాకపోవచ్చు. మీ పోరాటం వ్యర్థమైనట్లు అనిపించవచ్చు. కానీ మీరు ఆగకండి, పరుగు ఆపకండి అంది. హాల్ మళ్లీ చప్పట్లతో మారుమోగింది. ఈసారి మర్యాద కోసం కాదు, అర్థం చేసుకున్న వాళ్ళ చప్పట్లు. ఆ సాయంత్రం ఇంటికి వచ్చింది. ఆదిత్య హోంవర్క్ చేస్తున్నాడు. అమ్మా, మా టీచర్ ఒక ప్రశ్న అడిగింది. నీ రోల్ మోడల్ ఎవరు అని. నువ్వు ఏమన్నావు అని అడిగింది. మా అమ్మ అని చెప్పానమ్మా అన్నాడు. అపరాజిత ఒక్కసారిగా ఆగిపోయి ఎందుకు అని అడిగింది. ఆదిత్య మెల్లగా అన్నాడు, ఎందుకంటే మా అమ్మ ఎప్పుడూ ఆగిపోదు. ఎంత కష్టం వచ్చినా ముందుకే వెళ్తుంది. నాకు కూడా అలా అవ్వాలని ఉంది అని అన్నాను. స్త్రీ ఒక నది లాంటిది.
నదీ మార్గంలో రాళ్లు ఉంటాయి. కొన్నిసార్లు అడ్డుకట్టలు నిలుస్తాయి. కొన్ని చోట్ల దాని ప్రవాహం ఆగిపోయినట్లే కనిపిస్తుంది. కానీ నది ఎప్పుడూ ఆగదు. అది మెల్లగా మార్గాన్ని మార్చుకుంటుంది. రాళ్లను తాకి గాయపడినా ముందుకే ప్రవహిస్తుంది. ఎందుకంటే నదికి తెలుసు తన గమ్యం సముద్రమని. ఆ రాత్రి నగర వెలుతురులో అపరాజిత నడుస్తోంది. ఆమె ఒంటరి కాదు. ఆమె అడుగులు వెంట ఇంకా ఎన్నో అడుగులు రావాల్సి ఉన్నాయి. ఆమె ప్రవాహంలో ఇంకా ఎన్నో కథలు కలవాల్సి ఉన్నాయి. అందుకే ఆమె పేరు అపరాజిత. పడినా మళ్లీ లేచే స్త్రీ, పోరాడి ముందుకు వెళ్లే స్త్రీ, తన బిడ్డలో విలువలు నాటే స్త్రీ, రేపటి తల్లులకు దారి చేసే స్త్రీ. ఇది ఆమె కథ మాత్రమే కాదు, ఉద్యోగం చేసే ప్రతి తల్లి కథ. ఇది ప్రతి స్త్రీకి అంకితం. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.